చంద్రశేఖరుడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు. యముడు ఒక ఫ్యాక్టర్ ఆఫ్ టైం. ఈశ్వరుడు కాలానికి అతీతుడు కనుక కాలం స్వరూపుడు యముడైతే అతనికి కూడా శాసకుడైన వాడు ఆయన. అందుకే జననం మరణం అనేది కాలం బట్టి ఆధారపడి ఉంటే, జననానికో డేటు, తర్వాత దానికో డేటు ఉన్నాయి కదండి. ఇక్కడ ఇది కాలస్వరూపం. ఈశ్వరుడు వాటికి అతీతుడు. అందుకే జనన మరణాలకు అతీతమైన అమృతత్వము ఆయన ఇవ్వగలడు. అందుకే చంద్రశేఖర అంటూ ఆయన ఆశ్రయించాడు. యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. కాలాతీతుడిని ఆశ్రయించిన వాడికి కాలం ఏం చేస్తుంది? అందుకే జనన మరణ రూపము కాలబద్ధము గనక ఇంకా నేను కాలబద్ధుణ్ణి కాను అంటే నాకు జనన మరణాలు లేని స్థితి కూడా లభిస్తుందని దీనిలో మరొక భావం. అది వై యమః అంటే యముడు ఇంక నన్ను ఏం చేస్తాడు. కిం కరిష్యతి వై యమః అన్నారు ఇక్కడ.